రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులు. రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి ప్రభుత్వం బలమైన ముద్ర. రాష్ట్రం ఏర్పడిన 5 నెలల్లోనే 10 భారీ పరిశ్రమలకు ఆమోదం. మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB తొలి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ 10 పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి 85,083 కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 33,966 మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఉంటాయని, యువతకు ఇచ్చే ఉద్యోగాలను బట్టే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఉక్కు దిగ్గజం ArcelorMittal, నిప్పన్ స్టీల్స్ జపాన్ తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదటి దశ పనులు 2029 నాటికి పూర్తవుతాయని, వీటి ద్వారా సుమారు 21,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమను భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ KSSL సంస్థ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద ఏర్పాటు చేయనుంది. మొదటి విడతలో దీని ద్వారా 565 మందికి ఉపాధి దక్కనుంది. LG ఎలక్ట్రానిక్స్ 5,001 కోట్ల పెట్టుబడులను అంగీకరించింది. దీని ద్వారా 1,495 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1,046 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 2,381 మందికి ఉపాధి కలుగుతుంది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 200 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేసి 250 మందికి ఉపాధి చూపనుంది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ LLP కూడా 50 కోట్ల పెట్టుబడులతో 2,000 మందికి ఉపాధి చూపనుంది. అలాగే ఇంధన రంగంలో ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా 8,240 కోట్ల పెట్టుబడితో 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్ PSP ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో రానుందని ప్రభుత్వం పేర్కొంది. తద్వారా సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపింది. మరో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 2,000 కోట్లతో ఏర్పాటు చేయనుంది. తద్వారా 1,725 మందికి ఉపాధి దక్కనుందని ప్రభుత్వం పేర్కొంది. మరో 277 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని 1,625 కోట్ల పెట్టుబడితో ఎకోరేన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. తద్వారా 350 మందికి ఉపాధి దక్కనుందని ప్రభుత్వం పేర్కొంది.